అడవికి పక్కనే ఉండే ఒక గ్రామంలో కింకిని అనే ఒక చిన్న ఆవు పిల్ల ఉండేది. కింకిని చాలా అందంగా ఉండేది, చాలా అల్లరి చేస్తూ ఉండేది. అరే, ఉదయం అయిపోయిందా? నేనెప్పుడు లెగవాలి. నాకు చాలా ఆకలేస్తుంది. నేను ఆ చెరువు పక్కన వెళ్ళి గెడ్లని తినపోతున్నాను. అక్కడ ఉండే గెడ్లు చాలా రుచికరంగా ఉంటాయి. అది అనుకునేటప్పుడే నోరంతా ఊరుతుంది. కింగిని, ఆగు, ఒంటరిగా వెళ్ళకు, నేను వస్తాను. ఆ ఏనుగుల గుంపు ఆ నీటి దగ్గరికి వచ్చి ఉంటుంది. ఒంటరిగా వెళ్ళడం ప్రమాదం. అదంతా ఏమీ కాదమ్మా, నేను చూసుకుంటాను. ఏం చెయ్యాలి? వీడు చెప్పిన మాట వినడం లేదు. ఏంటి, తనని ఇక్కడ ఎక్కడ కనపడట్లేదు? ఉదయం అయి ఇంతసేపు అయింది, ఇంకా తను లెగవనే లేదా? ఏంటి, వాడు ఇక్కడ కూడా కనపడట్లేదు? నేను మెదలకుండా వాడి ఇంటికి వెళ్ళి వాడిని తీసుకొస్తాను. ఆ చిన్న ఆవుదూడ కింకిని, కుంజన్ అనే ఒక చిన్న చీమ, ఇద్దరు మంచి స్నేహితులు. మిత్రమా, మిత్రమా, బయటికి వస్తావా? మనం ఇప్పుడు బయలుదేరాలి. ఓహో, తెల్లారిపోయినట్టుంది. అరే, ఏంటిది కింకిని? ఉదయాన్నే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? త్వరగా నాతో రా, నాకు బాగా ఆకలి వేస్తుంది. నేను చెరువుకెళ్ళి అక్కడ ఉన్న వాటిని తినాలి. అయితే నువ్వు త్వరగా వెళ్ళి గడ్డిని తినేసి తిరిగి వచ్చేసాయి, ఎందుకంటే నేను నిన్ననే భోజనం మొత్తాన్ని భద్రపరిచాను. అలా అంతా నువ్వు చెప్పకూడదు. నువ్వు రానని చెప్పేదంతా తప్పు. ఖచ్చితంగా ఏనుగులు గుంపులుగా వచ్చుంటాయి. అందులోనూ మనియన్ ఏనుగు చాలా మోసమైనది. అది ఎప్పుడు నన్ను చూసినాను నన్ను వెంటాడుతూనే ఉంది. అది ఎప్పుడు నన్ను గడ్డిని తిననేనివ్వట్లేదు. అది మాత్రం కాకుండా అది కడుపు నిండా తినకుండా ఆకలితోనే ఉంటుంది. అలాగా? కానీ నీతో పాటు వచ్చి నేను ఏం చెయ్యాలి చెప్పు? నువ్వు ఊరికి నా కూడా నుంచుంటే చాలు. అది కాకుండా నేను గడ్డి తినేటప్పుడు ఆ చెరువుని చూస్తూ గమనిస్తే చాలు. అది చెరువు నుంచి బయటికి వచ్చే లోపల తినేసి అక్కడి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోదాం. ఓ, అదా విషయం. అయితే నేను వస్తాను. తరువాత ఆ ఆవు ఇంకా చీమ ఇద్దరు కలిసి నీటి వైపు వెళ్లారు. ఇలా చూడు, ఆ మణి అనే ఏనుగుని మనం అంత సులభంగా వెళ్ళనివ్వకూడదు. అది గడ్డి తినడం లేదు, అలాగే నిన్ను కూడా తిననివ్వడం లేదు. ఇది చాలా తప్పు కదా. నువ్వు చెప్పేది కూడా సరైన విషయమే. కానీ మనం ఆ ఏనుగుతో పోట్లాడితే ఆ బాధింపు మనకే ఎక్కువగా ఉంటుంది. ఏనుగులన్నీ చాలా శక్తివంతంగా ఉంటాయి. మన వల్ల ఎప్పుడూ వాటిని ఓడించలేము. అందుకనే ఆ మనియన్ ఏనుగు చాలా గర్వంతో ఉంటుంది. తన అహంకారాన్ని ఈరోజు నేను చూస్తాను. ఆ ఏనుగుతో అంతా నువ్వు పోట్లాడలేవు. నువ్వు చాలా చిన్నదిగా ఉంటావు కదా. ఆ ఏనుగు తన కాలుని నీ మీద పెడితేనే నువ్వు నలిగిపోతావు. డబాల్. మిగతావన్నీ నీకే తెలుసు. అవును, చూడ్డానికి నేను చిన్నదాన్నే, కానీ నేను కూడా నిజంగా చాలా విషయాల్ని చెయ్యగలను. సరేరా, ఆ పెద్ద ఏనుగుని నీ వల్ల ఏం చేయగలుగుతావో చూద్దాం. నువ్వలా చూస్తూ ఉండు, నీకు నేను ఏం సాయం చేయగలనో ఈరోజు చూపిస్తాను. కానీ నువ్వు చెప్పేది వినడానికే నాకు చాలా భయంగా ఉంది. నువ్వేమీ భయపడకు.
కింకిని అక్కడ గడ్డి తింటోందా? ఈరోజు దానికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నేనిక్కడుండడం అది గమనించలేదా? పర్వాలేదు, నేనే వెళ్ళి కలుస్తాను. అరెరే, ఆ ఏనుగు మనల్ని చూసేసింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? నువ్వు అస్సలు భయపడకుండా కడుపు నిండా గడ్డిని తిను. నేను ఎంత గట్టిగా అరుస్తున్నాను, అయినా అవి నన్ను పట్టించుకోవడం లేదు. నేను వాటిని పట్టించుకోవాల్సిందే. తన దగ్గర ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడతాను. ఇలా చూడు, నువ్వు అక్కడే ఆగు. నిన్ను తను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు. అలాంటప్పుడు నువ్వెందుకని తనని ఎప్పుడు చూడు ఇబ్బంది పెడుతూ ఉంటావు? ఇవన్నీ చెప్పడానికి నువ్వెవరు? ఒకవేళ నీ మీద నా కాలు పెట్టాననుకో, నువ్వు అలాగే నలిగిపోతావు. అనవసరంగా ఈ విషయానికి నువ్వు దూరంగా ఉంటేనే నువ్వు ప్రాణాలతో ఉండగలవు, తెలుసుకో. కొంచెం నాకు చాలా నొప్పెడుతోంది. మర్యాదగా నా తొండల్లోంచి బయటికొచ్చేయ్. ఆహా, నేను ఎప్పటికీ బయటికి రాను. నువ్వు చేసింది తప్పని ఒప్పుకొని తనని క్షమాపణ అడిగేంత వరకు నేను అసలు బయటికి రాను. కుంజా, వద్దు కుంజా, నేనిక ఎప్పటికీ తనని ఇబ్బంది పెట్టను. దయచేసి నువ్వు బయటికి వచ్చేసాయి. మనియా, నిజంగా నువ్వు చాలా శక్తివంతుడివి. కానీ నీ శక్తిని మిగతా వాళ్ళని భయపెట్టడానికి కాకుండా కాపాడడానికి ఉపయోగించు. ఎందుకంటే నీ శక్తిని మిగతా వాళ్ళకి సాయం చేయడానికి ఉపయోగిస్తేనే నీకు మంచిది. ఆ తర్వాత ఎప్పుడూ ఆ మనియన్ అనే ఏనుగు ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టలేదు. అంతేకాకుండా కుంజన్, కింగిని ఇంకా మనియన్ ముగ్గురు మంచి మిత్రులయ్యారు.